అప్పుడు ఏదైనా బిలీఫ్ మనకి ఏర్పడింది అంటే అప్పటి కాలంలో అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన పెద్దల ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏర్పడిన బిలీఫ్స్ అవి. ఓకే. ఆ రోజుల్లో కష్టమే కావచ్చండి. ఎందుకంటే మనకి వ్యాపారాలు అవి తక్కువ ఉన్నాయి. కొందరికి కొన్ని కమ్యూనిటీస్ లోనే వ్యాపారాలు చేసేవారు. వ్యవసాయం మీద ఆధారపడ్డారు. సో ఫ్యామిలీలో పెద్ద ఎవరైతే సంపాదిస్తారో ఆ సంపాదన మీద ఫ్యామిలీ మొత్తం ఉండేసరికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు అన్ని ఫ్యామిలీస్ లోనే చూసారు చాలా వరకు. సో అది చూడటం వలన మనీ సంపాదించడం కష్టం. మనీ అందరూ సంపాదించలేము. ఈజీ కాదు. వ్యాపారాలు చేస్తే లాస్ వస్తుంది. ఈ విధంగా మన ఆలోచనలు మనం వినడం వలన మన మైండ్ లో కూడా అవే ఉండిపోయాయి. కానీ ఇప్పుడు కాలంలో మనం లేం కదండి. చుట్టూ యెస్. ఎన్నో అవకాశాలు. మనకి టెక్నాలజీ నేర్చుకుంటే మనం ఎన్నో చేయగలుగుతున్నాం. ఇంటి దగ్గర ఉండి కూడా చేయగలుగుతున్నాం. అవును మేడం. ఆ, ఆడవాళ్ళు కూడా వాళ్ళు సంపాదిస్తూనే ముందుకు వెళ్తున్నారు. సో ఫ్యామిలీలో అందరూ కూడా ఏదో ఒక రకంగా చూస్తున్నారు, జనరేట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. యెస్ మేడం. సో అలాగే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అప్పటి ఉన్న అభిప్రాయాలు మనం ఏమనుకోవాలంటే అండి, ఒక బిలీఫ్ మనలో ఉంది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, సో ఈ అభిప్రాయం అప్పటిది, నాది కాదు. నా పేరెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇది, అప్పటి పరిస్థితులది. సో ఇది నేను ఆ నమ్మకాన్ని ఏర్పరచుకున్నాను అంతే. కానీ ఇది వాస్తవం కాదు. దీన్ని నేను మార్చగలను అనే విషయం మనం ప్రతిరోజు సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పడం ద్వారా ఆ బిలీఫ్ అనేది మారుతుంది. నేను ముఖ్యంగా అందుకేనండి, మనకు తెలిసిన విషయంలో నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా చిన్నపిల్లల ఉన్న పేరెంట్స్ కి ఈ విషయం క్లియర్ గా చెప్పాలనేది నేను మైండ్ గా పెట్టుకున్న మిషన్ అండి. ఎందుకంటే ఈ బిలీఫ్స్ అనేది ఓకే. చిన్నపిల్లల నుంచి కదా మనకి ఏర్పడుతున్నాయి. సో చిన్నప్పటి అవును నుంచి మేడం. అవునండి. అప్పుడు మనం అనుకుంటాం పిల్లలు వింటున్నారు అన్నా సరే వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం అర్థం అవ్వదు కదా, ఇది చిన్నపిల్లలని వాళ్ళ ఎదురుగానే మనం మాట్లాడేస్తూ ఉంటాం. బట్ వాళ్ళకి అప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి అదంతా ఫీడ్ చేసుకుంటుంది. ఫీడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి అప్పుడు బిలీఫ్స్ ఏర్పడిపోతున్నాయి. ఆ బిలీఫ్సే మనీ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వాళ్ళకి బ్లాకేజెస్ గా ఏర్పడిపోతున్నాయి. కాబట్టి మనం పెద్దయ్యాక దీన్ని నేర్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నాము. అదే పిల్లలకి మనం పేరెంట్స్ గా చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఇంత కష్టపడకుండా వాళ్ళకి ముందుగానే ఆ బిలీఫ్స్ అనేవి లిమిటెడ్ బిలీఫ్స్ కాకుండా వాళ్ళని రీఫ్రేమ్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు అలా అలా ఎవరైనా ఉన్నా కూడా నా క్లాసెస్ కి మీరు ఇన్వైట్ చేయండి ఎవరైనా సరే. చెప్తున్నాను మేడం. ఎస్ అండి. అప్పుడు పిల్లలకి బాగుంటుంది చాలా. మనం పెద్ద అయ్యాక మనం మార్చుకోవాలి బిలీఫ్స్ అంటే చాలా కష్టపడతాం. కానీ వాళ్ళకి అప్పుడు మనం ఏమి ఇస్తున్నాం పేరెంట్స్కి అర్థమైంది అనుకోండి. పిల్లల్లో ఏ బిలీఫ్స్ మనం ఇస్తున్నాము, వాళ్ళలో ఏ నమ్మకాలు పెంచుతున్నాము అని వీళ్ళకి అర్థమైనప్పుడు పేరెంట్స్ వాళ్ళకి సరైన ట్రైనింగ్ అనేది ఇస్తారు లైఫ్ పట్ల. సో అవగాహన అనేది వాళ్ళకి పెరిగినప్పుడు చిన్నప్పుడే వాళ్ళ ఒక లైఫ్ లో క్లారిటీ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ. ఓకే అండి, స్టార్ట్ చేస్తాను. అదే ఒక అభిప్రాయం మన మైండ్ లో ఉండిపోయినప్పుడు, సో కష్టం కష్టం అనుకున్నప్పుడు ఆపర్చునిటీస్ ని మనం పట్టుకోలేము. ఇది కష్టం కష్టం అని అనుకుంటే మనం ఏదంటే అంటే యద్భావం తద్భావతి అంటారు కదండి. ఇక్కడ చూద్దామండి మనలో బిలీఫ్స్ అనేవి, మనీ బిలీఫ్స్ మనకి ఎలా వచ్చాయి. ఫ్యామిలీ నుంచి మనం ఏం నేర్చుకున్నా కూడా ఫ్యామిలీలో కండిషనింగ్ అనేది మనకి చిన్నప్పుడు జరిగింది. సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడు చాలా క్లియర్ గా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఏది కూడా మనకి ఒక మ- అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో పేరెంట్స్ ఏదైతే ఇచ్చారో మన చుట్టూ సమాజంలో ఏం జరిగిందో అదే ఆ మెమరీస్ మనం తీసుకున్నాం. అలాగే మన ఎక్స్పీరియన్సెస్ కొన్ని కొన్ని ఎదురై ఉంటాయి మనకి. చిన్నప్పుడు కూడా ఏదైనా పెద్దవాళ్ళు ఖర్చు పెట్టమని డబ్బులు ఇస్తే మనకు తెలియదు కదా, ఎలా ఖర్చు చేసుకోవాలో ఎలా సేవ్ చేసుకోవాలో. ఎక్కువగా ఖర్చు పెట్టేసి ఉండుంటాం. సో నాకు డబ్బులు దాచుకోవటం రాదు అని పిల్లల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి అభిప్రాయాలు పెద్ద కొద్దీ అవి బిలీఫ్స్ గా మారిపోయినప్పుడు మనకి మనీ బ్లాకేజెస్ గా ఏర్పడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నిన్న బిలీవ్స్ మనీ బిలీవ్స్ గురించి చెప్పుకున్నాం. అసలు మన లోపల ఏ బిలీవ్స్ ఉన్నాయి, మనీ బిలీవ్స్ మనకి మనీ విషయంలో ఇక్కడ మనకి బ్లాకేజెస్ వస్తున్నాయి అంటే మన బిలీవ్స్ ఏమున్నాయి అనేది మనం ఫోకస్ చేయాలి. అసలు చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీలో మనకి కండిషన్ ఏ విధంగా జరిగింది, ఫ్యామిలీలో మనకి ఏం చెప్పారు, మనం ఏ పరిస్థితిని చూసాము. చిన్నపిల్లలప్పుడు మనం ఏదైతే చూసామో
వాళ్ళ మాటలు మనకు గుర్తుండకపోవచ్చు వాళ్ళు ఏం చెప్పారో అనేది, కానీ మనం ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మనం భయపడి ఉంటాము. కొన్ని సంఘటనలు తల్లిదండ్రులు ఫ్యామిలీలో మనీ విషయంలో ఇష్యూస్ ఫేస్ చేయడం చూసుంటాము. అంటే కష్టం, ఒక డబ్బును మెయింటైన్ చేయటం, హ్యాండిల్ చేయటం చాలా కష్టమైన ఎక్స్పీరియన్స్ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అలాంటివి ఏమున్నాయి, మనం చిన్నప్పుడు ఏం చూసాం మన ఫ్యామిలీలో అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన మన లోపల ఉన్న ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దానిని మనం మార్చాలి, దాన్ని హీల్ చేయాలి. ఓపెన్ ఇలాంటి బిలీఫ్స్ని, మనం బ్లాకేజెస్ని హీల్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన బిలీఫ్స్ అనేది అదే, బిలీఫ్స్ కానీ మనీ బిలీఫ్స్ కానీ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. మనకి ఒకే రకమైన థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి రిపీటెడ్గా చిన్నప్పటి నుంచి కూడా, అవి బిలీఫ్గా మారుతూ ఉంటాయి. మనం ఏదైతే ఇప్పుడు మేడం చెప్పారో, రాజేశ్వరి మేడం, నా దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు, నేను ఎక్కువగా దాన్ని హ్యాండిల్ చేయలేను అనే విషయం చెప్పారు కదా. సో అలాంటి బిలీఫ్ పైన మనకి చిన్నప్పటి నుంచి వచ్చింది అనే విషయాన్ని రిపీటెడ్గా మన ఆలోచన అదే కాబట్టి అది ఇప్పుడు మనకు బ్లాకేజ్గా ఉందనే విషయాన్ని మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి అవి సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఆ మెమరీసే మన మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాయి. మనకి బిలీఫ్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి అది చూసుకుంటే, పేరెంట్స్ మాట్లాడిన మాటల ద్వారా, పేరెంట్స్ ఏదైతే మన ఎదురుగా మాట్లాడుకుంటున్నారో చిన్నప్పటి నుంచి వాటిని పిల్లలుగా మనం అబ్జర్వ్ చేయడం ద్వారా బిలీఫ్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్తారు అంటే జనరలైజ్ చేసి అందరికీ ఇలాగే జరుగుతుంది మనీ విషయంలో అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలా చెప్పినప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మనం కూడా, మనకి లాజిక్ తెలియదు కాబట్టి ఓకే ఇలాగే జరుగుతుంది, అందరి ఎక్స్పీరియన్స్ ఇదే మనీ విషయంలో అని అనుకుంటూ ఉంటాం. సొసైటీలో కూడా అదే కండిషనింగ్ అనేది మన పైన జరిగింది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం. పేరెంట్స్ నుంచి మనం తీసుకున్న మనీ బిలీఫ్స్ ఏంటో చూద్దాం. మనీ అనేది మనం సంపాదించడం చాలా కష్టం అని మన ఇంట్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో అప్పుడు మనలో ఏమవుతుంది బిలీఫ్, మనం మనీ సంపాదించాలంటే చాలా కష్టపడాలి, ఏదైనా కొత్తగా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి అనే ఆలోచన మనకి పదే పదే రావటం ద్వారా మనం భయపడుతూ దాన్ని స్టార్ట్ చేస్తాము. సో మనం అలా స్టార్ట్ చేయడం ద్వారా దానిలో స్కిల్స్ని మనం సరిగ్గా చూపెట్టలేకపోతాం, దాని వలన మళ్ళీ అదే ఇబ్బంది మనకి మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కొందరిలో అభిప్రాయం ఎలా ఉంటుంది అంటే, మనీ ఎక్కువగా ఉండడం అనేది మనల్ని చెడ్డ చేస్తుంది, చెడ్డ వాళ్ళుగా మార్చేస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. స్పిరిచువాలిటీ కూడా తగ్గిపోతుంది అని అంటారు. అలాగే ఎక్కువగా డబ్బున్న వాళ్ళు ఈగో ప్రదర్శిస్తూ ఉంటారని చెప్తారు. ఎక్కువగా మనం సొసైటీలో ఈ విషయాలు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు చూద్దామండి, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము మనీ బిలీఫ్స్ ఎలా ఏర్పడతాయి అనేది. సో బిలీఫ్స్ మనం తగ్గించుకోవాలి అంటే మనం ప్రతిరోజు కూడా రిపీటెడ్గా, ఇప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఒక బిలీఫ్స్ అనేవి మనకి ఏర్పడ్డాయి. సో వాటిని మనం తగ్గించుకోవాలి, మార్చుకోవాలి, మళ్ళీ రీఫ్రేమ్ చేస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. అలా చెయ్యాలి అంటే మనం ప్రతిరోజు అఫిర్మేషన్స్ ద్వారా, మెడిటేషన్ ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్కి రిపీటెడ్గా ఇస్తూ ఉండాలి ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్. సో మనీ విషయంలో నేను ఎర్న్ చేయగలుగుతాను, నేను నా స్కిల్స్ నేను ఉపయోగించుకొని నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే విధంగా మన బిలీఫ్ని మనం చేంజ్ చేసుకోవడం ద్వారా మనీ బ్లాకేజెస్ అనేది క్లియర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. అండి మనీ మనీ బిలీఫ్స్ మనకి ఎలా ఇబ్బంది పెడతాయి అసలు ముందుకు వెళ్ళడానికి అనేది ఒక చిన్న కథ ద్వారా చూద్దామండి. దిలీప్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఇలాగే అందరిలాగానే వాళ్ళ పేరెంట్స్ విషయంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా మనీ విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే చూశాడు అనమాట అండి. వాళ్ళ ఫాదర్ ఏమో రామారావు గారు బిజినెస్ చేస్తూ ఉంటారు, కానీ అక్కడ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలా మంది ఎక్కువగానే ఉన్నారు. ఆయన పెద్ద ఆయన, ఫాదర్ లేరు. సో బిజినెస్ చేసినప్పటికీ
ఇంట్లో వీళ్ళందరూ ఫ్యామిలీ పెద్దదవ్వడం ద్వారా డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉండేది. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఎప్పుడు మనం డబ్బుని హ్యాండిల్ చేయలేము. చేతుల్లో ఉండదు మన దగ్గర. మనం పొదుపు చేయలేము అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆయన అదే వింటూ పెరిగాడు. డబ్బు మన దగ్గర ఉండదు. వస్తుంది, అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. డబ్బు వస్తుంది కానీ ఖర్చు అయిపోతుంది, ఉండదనే బిలీఫ్‌ని వింటూ, వింటూ ఉంటే ఆ వర్డ్స్‌ని వింటూ ఉంటూ అది బిలీఫ్‌గా మారిపోయింది. అలాగే పెద్దయ్యాడు. మంచిగా చదువుకున్నాడు. పెద్ద జాబ్ వచ్చింది. లక్షల్లో సంపాదిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన బిలీఫ్ అలా స్ట్రాంగ్‌గా ఉండటం వలన ఏదైతే మనం ఆలోచిస్తామో అవే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయని లా ఆఫ్ అట్రాక్షన్‌లో నేర్చుకున్నాం కదండీ! అదే విధంగా ఆయనకి డబ్బు ఇలా రాగానే కూడా శాలరీ పడగానే వెంటనే ఏవో ఖర్చులు. లేదంటే ఎవరో ఒకళ్ళు మనీ అడగటము, ఆళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఈయనకి తిరిగి ఇవ్వకపోవటము అలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అంత శాలరీ వచ్చినా బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర డబ్బనేది వెంటనే ఖర్చయిపోతుంది. ఇలాగే జరుగుతూ ఉంది. తర్వాత కొద్ది రోజులకి ఆయన అనుకుంటాడు, నాకంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు కూడా మనీని ఇన్వెస్ట్ చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తున్నారు. కానీ నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే, మనీని హ్యాండిల్ చేయడం రాకపోవటం కాదు. అక్కడ తన మెమరీ వల్ల, తన మెమరీలో ఉన్న ఆ బిలీఫ్ వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నాను నేను. సో, దీన్ని నేను మార్చుకోవాలి అని ఆయన అప్పుడు అర్థం చేసుకుంటాడనమాట. అప్పుడు ఆయన తన బిలీఫ్ మీద వర్క్ చేస్తూ, తను ముందుకు వెళ్ళడం ద్వారా, తన బిలీఫ్‌ని మార్చుకోవడం ద్వారా, మనీని నేను సేవ్ చేయలేను. మనీ నా దగ్గరకొస్తే ఖర్చయిపోతుంది అనే బిలీఫ్‌ని ఆయన మార్చుకోవడం ద్వారా నెమ్మదిగా సో, ఆయనకి ఎలా మనీ సేవ్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాలు అర్థం అవ్వడం మొదలుపెట్టింది. దాని ద్వారా ఆయన మనీ విషయంలో ముందుకు వెళ్ళగలిగారనమాట. ఎక్కువగా సేవ్ చేసుకొని ఆయన కూడా అన్ని ఆస్తులు కూడా ఆయన అమర్చుకోగలిగారు. సో, ఇలాగ మన బిలీఫ్ అనేది మార్చుకోవడం మనకి చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయాలు మనం ఏం చేయాలి అంటే ఓపెన్ ద్వారా మనం తెలియకుండానే ఈ బిలీఫ్స్ వల్ల మనీ పట్ల ఎలా ఉన్నాము, మన ఆలోచనల ద్వారా మనీని మనం ఎలా తీసుకుంటున్నాము. సో, మనం మనీ సంపాదించడానికి, మనీని సేవ్ చేయడానికి మనం వర్తీ అని నమ్ముతున్నామా లేదా? సో, మన నమ్మకం మీదే ఈ మనీ విషయంలో మనీ ఫ్లో అనేది మన లైఫ్‌లో ఉంటుందనమాటండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనీ అఫర్మేషన్స్ ఉంటాయి. నేను మనీ సంపాదించుకోవడానికి నాకు అర్హత కలిగి ఉన్నాను. మనీ నా జీవితంలో చాలా అబండెన్స్‌గా వస్తూ ఉంది. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. నేనెప్పుడు కూడా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నా లైఫ్‌లోకి పదింతలు మళ్ళీ తిరిగి వస్తుంది అనే విషయం మనం ఆలోచిస్తూ, మనం అఫర్మేషన్స్ ప్రతిరోజు చెప్తూ ఉండాలి. అలాగే మనం ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి కొందరు చాలా భయపడుతూ ఉంటారు. ఖర్చు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఖర్చు పెట్టేటప్పుడు ఏదైనా సరే తిరిగి మళ్ళీ నేను ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ నాకు వస్తుంది అనే మన ఆలోచనలు కూడా అబండెంట్‌గా ఉన్నప్పుడు, మనం అబండెంట్‌గా మనీ ఫ్లోని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో, ఈ విషయం కూడా మనం గమనించుకొని మనల్ని మనం చెక్ చేసుకోవాలి అండి. ఇక్కడ మనం చూస్తే మన బిలీఫ్స్ ప్రకారమే కూడా మన ఎక్స్‌పీరియన్సెస్ అనేవి కూడా మనకు ఆధారపడి ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మన ఒక బిలీఫ్ గట్టిగా ఇలా హార్డ్ టు ఎర్న్ అని అనుకున్నప్పుడు ఆ బిలీఫ్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మన లైఫ్‌లోకి. సో, చాలామంది ఉన్న బిలీఫ్స్‌ని ఇక్కడ మనం కొన్ని బిలీఫ్స్ ఇంతకుముందు చూసాం కదండీ! మనీ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బంధువులు దూరం అయిపోతారు అని కొందరు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ బిలీఫ్. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ సంపాదించలేరు. ఆ లైఫ్ ఫిక్స్‌డ్‌గానే ఉంటుంది. ఇంకా అలాగే కంఫర్టబుల్‌గా అలాగే లైఫ్‌ని లీడ్ చేయాలి అని కొందరు చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది మనీ ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు. లక్ష్మీదేవి అలా వెళ్ళిపోతూ ఉంటది. ఒకే చోట ఎక్కువ సంవత్సరాలు ఉండదు అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ఈ బిలీఫ్స్ వల్ల మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి. అలాగే మన లైఫ్‌లో పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ బిలీఫ్స్ ద్వారా మనం ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తామంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక లాస్ అనేది మన లైఫ్‌లోకి ఎక్స్‌పీరియన్స్‌గా వస్తుంది. అలాగే చీట్ చేసేవాళ్ళు డబ్బును అవసరానికి పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా కొందరు చెప్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే మనీ బ్లాకేజెస్ ద్వారా వాళ్ళకి ఆ ఇబ్బందులొస్తున్నాయి. అలాగే ఎక్కువగా లోన్స్ తీసుకోవటం, డెబిట్స్ అనేవి ఉండటం వలన
ఆ మనీని బ్యాలెన్స్ చేయడం, మేనేజ్ చేయడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా సడన్గా బిజినెస్లో లాస్ రావడం, జాబ్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బిలీఫ్స్ అనేవి మనం క్రమేపీ మన లెర్నింగ్ ద్వారా వచ్చిన ఒక ప్రోగ్రామ్ చేయబడ్డది అంతే. అది ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా ఉండిపోవు. ఎప్పటికప్పుడు పరిస్థితుల ప్రకారం మనం అర్థం చేసుకోవడం ద్వారా మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకుని మన బిలీఫ్ అనేది ఎలా ఉంది అనేది మనం గమనిస్తూ ఉండాలి. అంతేనండి. మనం ఎప్పుడు కూడా అవేర్నెస్ తో ఉండాలి. మనం ఏం వింటున్నాము, మనీ గురించి మన చుట్టుపక్కల ఏం మాట్లాడుకుంటున్నారు, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మనం అబండెంట్ గా మనీని మనం అట్రాక్ట్ చేసే విధమైన వర్డ్స్ వింటున్నామా, లేకపోతే మనలో ఉన్న బిలీఫ్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేసే విధంగా ఉన్నాయా, లిమిటెడ్ బిలీఫ్స్ వైపు ఉన్నాయా అనేది ఎప్పుడు మనం అవేర్నెస్ తో ఉండాలి. సో ఈ మనీ బిలీఫ్స్ కి మనం ఓపెనో మనకు తెలుసు కదండి. నేను ఓపెనో గురించి క్లియర్ గా చెప్పుకున్నాం. ఓపెనో ద్వారా మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది మన మనీ ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు ఆ మనీకి కానీ, ఆ మనీకి సంబంధించిన వ్యక్తికి కానీ నేను మెడిటేషన్ లో మనం చెప్పాము. దాన్ని పట్టుకుని మన చేతిలో మనీని తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనం ఓపెన్ ప్రేయర్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ మనీ బ్లాకేజెస్ ఉన్నప్పుడు. ఆ బ్లాకేజెస్ విషయంలో మనం అలా చెప్పినప్పుడు వేరేగా దీనికి సంబంధించి ప్రేయర్స్ కూడా ఉంటాయండి. సో మనకి ఆ వ్యక్తికి సంబంధించి చేసే ప్రేయర్ ఉంటుంది, అలాగే మనీకి చేసే ప్రేయర్ ఉంటుంది. మనీ పట్ల మనం ఏం వర్డ్స్ వాడాము అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుని ఆ ఓపెన్ ప్రేయర్ చేయడం ద్వారా మనలో ఉన్న మనీ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మనం చేస్తూ ఉండటం వలన హీల్ అవ్వటం ద్వారా మన మైండ్ అనేది చాలా లైట్ గా ఫీల్ అవ్వటం, మన లోపల ఉన్న ఆ భయాలన్నీ క్లియర్ అవ్వటం మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు మన లైఫ్ లోకి అబెండెంట్ గా మనీ ఫ్లో అనేది వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ చేయటం ద్వారా మనీని వాళ్ళు అట్రాక్ట్ చేసుకుని మనీ ఫ్లో పెంచుకోవడం ద్వారా, అలాగే బిజినెస్ లో కూడా లాస్ అయిపోతున్న బిజినెస్ ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈ హీలింగ్ ద్వారా మనం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా మనీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనీకి మనం ఓపెన్ చేయాలి. మనం మనీని ప్రతిరోజు అట్రాక్ట్ చేయడానికి మనం అఫర్మేషన్స్ అనేవి చెప్తూ ఉండాలి. అలాగే మనీ మెడిటేషన్ కూడా చేయడం. మనం ఫ్రీక్వెన్సీ నిన్న కథలో చెప్పుకున్నాం కదండి, ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మనీని రిసీవ్ చేసుకునే విధంగా మనం మనీ విషయంలో ఉంటున్నామా లేదా, మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నామా లేదా. కొందరు మనీ గురించి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ విషయంలో ఏదైనా మాటలు వచ్చినా, ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నా వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనీ విషయం అనేసరికి భయం వాళ్ళకి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మనం ఎప్పటికప్పుడు అవేర్నెస్ తో ఉంటూ ఉండాలి. సో దీని గురించి ఏమైనా మాట్లాడండి, లేదంటే మనం మెడిటేషన్ చేద్దాము, మన బిలీఫ్స్ పైన చూద్దాం. ఓకే, ఇప్పటి నుంచి మనం బిలీఫ్ ని మనం ఒకసారి చెక్ చేసుకుందాము. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మనం మనీ విషయంలో మనం చూస్తున్న ఇబ్బందులు ఏంటి, ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. మనీ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఆ ఇబ్బందులు ఏంటి ఒకసారి చూడండి. అంటే ఎక్కువగా ఇన్కమ్ వస్తున్నప్పటికీ కూడా మనం మనీ సేవ్ చేయలేకపోతున్నాము, లేదా మనం ఎర్న్ చేసే మనీ కంటే మనం ఖర్చు చేసేది ఎక్కువగా ఉంది. ఏదైనా కొనాలి అంటే భయపడుతున్నాము. ఏదైనా ఖర్చు చేయాలి అంటే ఫ్యామిలీలో ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా పెద్ద విషయాలు ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు భయం కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి.
ఇప్పుడు మనీ విషయంలో మనకి ఉన్న అభిప్రాయాలు ఏమున్నాయి? మనలో ఏ నమ్మకాలు ఉన్నాయి? చిన్నప్పుడు మన ఫ్యామిలీలో మనీ విషయంలో ఏం చూసాము? ఏమి విన్నాము? ముఖ్యంగా మనం ఏమి ఎక్స్పీరియన్స్ చేసాము? వాటిని అవేర్నెస్తో మూడో వ్యక్తిగా చూడండి. బయట నుంచి చూడండి ఆ పరిస్థితులను. వాటన్నిటిని బయట నుంచి చూడండి. ఒక మూవీ లాగా చూడండి. ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి. నేను చిన్నప్పుడు డబ్బు విషయంలో నేను విన్న మాటలు, నాలో కలిగిన భావాలు, నా తల్లిదండ్రుల ద్వారా, నా బంధువులు, ఈ సొసైటీలో ఉన్న వ్యక్తుల ద్వారా విన్న వాళ్ళ అభిప్రాయాలు, ఇవన్నీ వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాలు. ఇవి వాళ్ళకు మాత్రమే నిజం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వేరు. ఇప్పుడు మనీ సంపాదించడం, డబ్బుని ఆదా చేయడం నా ఆలోచనల ద్వారానే ఉంది. డబ్బు సంపాదించడానికి నా చుట్టూ ఎన్నో అవకాశాలు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రపంచం, సొసైటీలో అనేక మంది చాలా సులువుగా డబ్బుని సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను నా స్కిల్స్ను పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు నా చుట్టూ ఉన్నాయి. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా నేను డబ్బు సంపాదించడంలో, ఆదా చేయడంలో అనేక అవకాశాలను పొందుతున్నాను. థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు మీ హార్ట్ పైన చేయి పెట్టుకోండి. మనీతో చెప్పండి, మనీని
మీ డబ్బును మీ గుండెల్లో ఊహించుకోండి. నేను తెలిసి కానీ తెలియక కానీ నా మాటల ద్వారా నా చేష్టల ద్వారా నా ఆలోచనల ద్వారా డబ్బు విషయంలో ఇబ్బందులను నేను ఆకర్షించి ఉంటే డబ్బును ఆదా చేయడంలో ఇబ్బందులకు నేను కారణమై ఉంటే, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. I love money. Money loves me. I love money. Money loves me. I love money. Money loves me. నా జీవితంలోనికి డబ్బు ప్రవాహం అనర్గళంగా రావడం నేను చూస్తున్నాను. డబ్బు అనేక ఆదాయ మార్గాల ద్వారా నేను పొందుతున్నాను. నేను డబ్బు సంపాదించడంలోను డబ్బును ఆదా చేయడంలోను నైపుణ్యాలను కలిగి ఉన్నాను. నేను నా జీవితంలో డబ్బును సమృద్ధిగా పొందేటందుకు అర్హత కలిగి ఉన్నాను. డబ్బు నా జీవితంలో ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు కొంచెం వాటర్ తాగండి అందరూ. ఓకే అండి, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమనిపించిందో. నమస్తే మేడం. చెప్పండి మేడం. మేడం, పవర్ ఆఫ్ అయింది, అందువల్ల కనిపించడం లేదు. ఓకే అండి, పర్వాలేదు, మాట్లాడండి మేడం. అంటే హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినట్టు అనిపించింది మేడం. ఓకే మేడం. బాగా హీల్ జరిగింది. ఓకే అండి. అంటే మనం బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలంటే మేడం మేము ప్రతిరోజు వర్క్ చేయాలి. ఓకే మేడం. ప్రేయర్స్ అనేవి సెపరేట్ గా ఉంటాయి, ఆ ప్రేయర్స్ చేయాలి. అలాగే మనీని కూడా మనం రోజు చేతితో పట్టుకుని మన హార్ట్ ని టచ్ చేస్తూ కూడా మనీని ఒక చిన్న బేబీ లాగా చూస్తూ మనం మనీకి చెప్పాలి ఓపెన్ ఓపెన్. ఓకే మేడం. అలా చెప్తూ మనం చేస్తూ ఉండడం ద్వారా మనం ఆ మనీ ఫ్రీక్వెన్సీని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట. హై ఫ్రీక్వెన్సీ అనేది. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ. ఓకే అండి, రేపటి క్లాస్ కి మనం హెల్త్ విషయంలో చూద్దామా, లేదంటే మనీయే కంటిన్యూ చేద్దాం? ఎవరైనా చెప్తారా? మీరు అందరూ ఇదే కంటిన్యూ చేద్దామా మనీ విషయంలో? మేడం మీరుంటే రిలేషన్స్ చేద్దాం రేపు ఒకసారి. చెప్పండి. రిలేషన్షిప్ బంధుత్వాలు. ఓకే అండి, రిలేషన్షిప్ చేద్దామా? సరే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా ఒపీనియన్ మాత్రం మిగతా వాళ్ళు కూడా కనుక్కొని వాళ్ళు ఎలా అంటే అలా చూద్దాం మేడం. ఫైనల్ గా వాళ్ళు ఒకళ్ళు ఆన్సర్ చేస్తే. ఓకే. నాకు రాజేశ్వరికి రిలేషన్షిప్ గురించే కావాలి మేడం. వాళ్ళు 11 మంది ఉన్నాం, ఇద్దరు ఓటింగ్ అయితే అదే. అఫ్ కోర్స్ అందరికీ అది అవసరం కాబట్టి జనరల్ గా కూడా మనకు అంటారు కదా మేడం, మన లైఫ్ లో రిలేషన్స్ బాగుంటే అవునండి. స్పిరిచువాలిటీ, కెరియర్, ఫైనాన్స్, హెల్త్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అవునండి, అవును. రిలేషన్షిప్ మళ్ళీ బాగా ప్రభావితం రిలేషన్స్ కాబట్టి నాట్ ఓన్లీ పేరెంట్స్, లైఫ్ పార్ట్నర్, ఫ్రెండ్స్, బంధువులు, కొలీగ్స్, ఆఫీస్ లో స్టాఫ్, కస్టమర్స్, క్లయింట్స్, బిజినెస్ అన్నిట్లో కూడా మనతో మనకు రిలేషన్ కాబట్టి అలా అనుకుంటున్నా మేడం. ఓకే అండి. ఓకే. ఓకే మేడం. అవునా మేడం, మనీ అండ్ రిలేషన్షిప్ అన్నారు. హెల్త్ ముఖ్యం మేడం మొత్తం. మీకు ఓకే. అన్నిటికన్నా అన్ని ఉన్నాయి. మీకు హెల్త్ బాగోపోతే కష్టం కదా. అందుకని హెల్త్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అండి, మనం ఇంకా 3 డేస్ ఉన్నాయి కదండి. ఒక రోజు హెల్త్ చూద్దాము, ఒక రోజు రిలేషన్షిప్ చూద్దాము. ఓకే మేడం, సార్ చెప్పిన దానికి నా చిన్న ఒపీనియన్. చెప్పింది కరెక్టే, అన్ని ఉన్న హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ ఉంటేనే అన్ని అంటారు. హెల్త్ కూడా ప్రభావితం చేసేది మనతో మనకు రిలేషన్, మన పట్ల ఎలా ఉన్నాం, మన బాడీ పట్ల, పేరెంట్స్, లైఫ్ పార్ట్నర్, రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇలా అది కూడా ప్రభావితం చేస్తుందని ఎక్కడో పుస్తకంలో చదివాను మేడం. అవునండి, అవును. రిలేషన్షిప్ బాగుంటే సార్ అన్ని కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ రిలేషన్షిప్ లో ఇబ్బందులు ఉన్నాయనుకోండి, కెరీర్ లో కూడా ఆగిపోతుంటారు. కెరీర్ లో సరిగ్గా లేనప్పుడు మనీ విషయంలో ఫ్లో ఆగిపోతుంది. ఈ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు అది హెల్త్ మీద ఆటోమేటిక్ గా ప్రభావం చూపిస్తుంది. సో ఇది ఒకదానికొకటి ఒక చైన్ లాగా, అదే లూప్ లాగా తిరుగుతూ ఉంటాయండి. సో అన్ని ఒకటి ఒకటి హీట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మేడం ఒకటి వేరే వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ లో ప్రమోట్ చేసుకోవచ్చు అంట. సో మీ ఫ్లైర్స్ ఏమైనా ఉంటే ఒకసారి పంపించారనుకోండి, ఆ గ్రూప్ లో పంపించి ఫార్వర్డ్ చేస్తాను. అలా మీకు కొంచెం లీడ్స్ కూడా వస్తాయి మేడం. రావచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీది వాళ్ళు పెట్టిన హోపోనోపోనో నా స్టేటస్ లో పెట్టాను. సో అట్లయినా జనాలకి అంటే అఫ్ కోర్స్ వాళ్ళు లైవ్ లో జూమ్ మీటింగ్ అటెండ్ కాలేకపోయినా హోపోనోపోనో హీలింగ్ అవుతుంది అని తెలుస్తుంది. అట్లా ఎప్పుడోసారి మనకి యూజ్ అవుతుంది కదా మేడం. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా Right. పెట్టండి. అలా మేడం. ఓకే మేడం. ఓకే అండి. కాకపోతే లాస్ట్ లో ఏంటంటే ఏది ఇంపార్టెంట్ కాదు అనేది తెలుసుకోవాలి అనుకుంటే గనక అది మన యొక్క ఆలోచన విధానాన్ని, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రిలేషన్షిప్ మంచిదా, లేకపోతే మనీ మాస్టరీ మంచిదా, లేదంటే గనక హెల్త్ మంచిదా అనేది ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నా ఒపీనియన్. మన ఆలోచన అంటూ మార్చగలిగితే హెల్త్ సెట్ అవుతుంది, రిలేషన్షిప్ సెట్ అవుతుంది, మనీలో కూడా ఎటువంటి ఛాలెంజెస్ లేకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అవునండి. ఎవరు ఎక్కువ ఏది ఇష్టపడితే అది కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. స్వర్ణ హెల్త్ మేడం, స్వర్ణ మేడం ఉన్నట్టున్నారు. హలో 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 చెప్పండి సార్, ఎవరు? చెప్పండి. నేను చైతన్య. నేను చెప్పండి సార్. ఈ కెరియర్, హెల్త్, రిలేషన్షిప్, మనీ అనేవి కారుకి 4 టైర్స్ ఎలా ఉంటాయో అవి లేకపోతే కారు ముందుకెళ్దు. ఏదో ఒకటి లేకపోయినా కారు ముందుకెళ్దు. అవునండి, అన్ని టైర్లు ఉంటేనే కారు ముందుకెళ్తుంది. అలాగే ఈ 4 కూడా లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. అవునండి, అవును. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే మీరు అన్నట్టు ముందుకు వెళ్ళగలుగుతామండి. సో అన్ని కూడా మనం హీల్ చేసుకోవాలి. అన్ని కూడా మన థాట్ ప్రాసెస్ మార్చుకోగలిగితే అన్నిటిని కూడా మెయింటైన్ చేయగలుగుతాం. మేడం మీరు మీకు వీలుంటే క్లాస్ కండక్ట్ చేస్తుంటే మాత్రం ఇంకా తెలియకుండానే మాలో ఒక శాశ్వతమైన మార్పు రావచ్చు అనుకుంటున్నాను. మరి మీ వీలు బట్టి, మీ అవకాశాన్ని బట్టి మేడం. ఆ, ₹1,00,000 అనిపిస్తుంది.
నార్త్ ఇండియన్స్ మామూలు కోర్స్ 9 lakhs అంటే ఆ 9 lakhs చూసిన తర్వాత ₹1,00,000 పెద్ద మ్యాటర్ అనిపిస్తుంది మేడం. అవును సార్, అవును సార్, అవి లైఫ్ స్కిల్స్ కోర్సెస్ అలానే ఉంటాయి. అవునా? ఓకే అది ఓకే మేడం. మనకు తెలుసు కదండి, సో మనకు తెలుసు కాబట్టి మనకు అనిపిస్తుంది తక్కువ అని. కానీ అవును మేడం. కానీ అదే అండి, కొంచెం కొంచెం మందికి ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకి క్లాసెస్ వాల్యూ తెలుస్తూ ఉంటది. కంపల్సరీ అవును మేడం. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా సార్ ఇలాంటి క్లాసెస్ వల్ల లైఫ్ లో. 10,000 అన్నా, లేకపోతే 6 నెలలకి 15,000, 6 నెలలకి 30,000 అన్నా కూడా కట్టేస్తున్నారు మేడం జనాలు అయితే. అంత నీడ్ ఉంది ప్రెసెంట్. అవును సార్, అవును సార్.